కాసేపట్లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. అంతిమ యాత్ర కొనసాగుతుంది. సో మాగంటి పార్థివ దేహాన్ని ఒకవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు మోసుకెళ్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. అంతకుముందు మాజీ సీఎం కేసీఆర్ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన లేని లోటు, తీరని లోటు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం 5:45 ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. కాసేపట్లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. మాగంటి గోపీనాథ్ నివాసానికి రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మాగంటి భౌతిక కాయానికి నివాళులర్పించారు రాజకీయ ప్రముఖులు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. భారీ సంఖ్యలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారు అక్కడ పాల్గొన్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని కేటీఆర్ ఒకవైపు, హరీష్ రావు ఒకవైపు మోసుకెళ్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. మాగంటి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకొని కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. మాగంటి గోపీనాథ్ అంతిమ యాత్రను మనం చూస్తున్నాం.